అవును, ఇంతకీ ఈ చీర ఎందుకు ఇచ్చినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా ఊరెళ్తుంటే కొత్త చీర ఇస్తారు, మరి పాత చీర ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదా మీకు? ఏంట్రా, రెడీయేనా? మేము రెడీయే. ఇంకేంటి, ఆ చీర తీసుకుని పదండి. అదే, ఆ చీరను ఏం చేయాలో తెలియక వాళ్ళు మాలు చూసుకుంటున్నారు. ఏంటక్షర, నువ్వు చెప్పలేదా? అమ్మ నీకు చీరిచ్చి చెప్పి పంపించింది కదా. ఇచ్చారు గాని ఎందుకో చెప్పలేదు. చెప్తుంటే సరే అని వచ్చావట కదా, అర్థం ఏంటుందని అమ్మ నీకు చెప్పలేదు. అమ్మా నందిని, దాన్ని బాత్రూమ్ కిటికీ కట్టి ఆ వెంటిలేటర్ లోంచి మీరిద్దరు కిందికి దిగి వెళ్ళడానికి ఇచ్చింది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, దీనికి ఇచ్చారు. ఇక చాలా ఆపు. పదండ్రా. కుందేళ్ళని ఎవరు తీసుకెళ్తారు? ఓ సారీ 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 సారీ, వాటిని తీసుకెళ్తే కదంతా అడ్డం తిరుగుతుంది కదా. సారీ, మర్చిపోయాను. నువ్వు వెళ్ళి రేఖకి అనుమానం రాకుండా చూడు, వెళ్ళు. సరే. ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నయ్య. దేనికి? అమాయకురాలైన భార్య దొరికింది. అంటే ఉంది, నువ్వు అనుకున్నది కరెక్టే. నిన్ను నేనేమన్నా స్కూల్లో స్టూడెంట్ అనుకున్నావా? అబ్బా, బాగా బలం ఎక్కువైపోయింది. చెల్లి, రేఖ అదే, ఈకెవరో ఆపలేరు. నమ్మేసింది. అది కోలిగాలి పిల్లిలాగా, కొల్లి తాగిన కోదిలాగా ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదానిలా తిరుగుతుంది. ఏం కాదులే, ఇదిగో నువ్వు పనులు చూసుకో. పిల్లలు కాసేపుల్లో బయలుదేరతారే. అమ్మడు వచ్చేస్తుంది, నువ్వు లైన్లోవే. చిన్ని, అమ్మ ఫోన్ చేసింది. చిన్ని, మాట్లాడతావా? చిన్ని, అమ్మ ఫోనే. చిన్ని, మాట్లాడే. చెల్లి లైన్లో ఉండవే, మాట్లాడే. ఏంటి? లే ముందు. చిన్ని, వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందే. చిన్నితో మాట్లాడతానంటుంది. అమ్మడు పగిలిపోద్ది. బొమ్మని పట్టుకొని అమ్మడా, బొమ్మ అన్నావంటే మరే నాకు చెప్తున్నాను. చిన్నియాను, లేకపోతే నువ్వు పిలుతావు కదా గుంటూరు అని, అలా పిలు. అంతేగాని బొమ్మను పిలకు. చెప్పవే, నీకా మంత్రగాడు ఎక్కడికెళ్ళాడో తెలుసు, మర్యాదగా చెప్పు. నాకు తెలియదమ్మడు. వాడు ఇంట్లో లేడు, ఎక్కడికెళ్ళుంటాడో నీకు తెలుసు. ఏంటి తెలిసింది? గోంగూర. ఆ చచ్చుడు అడగలి తెలితే చిన్ని తీరాం ఎలా ఉంటారో చెప్పు. పిచ్చిగా మాట్లాడుకో. చెల్లి లైన్లో ఉన్నావా? చిన్నితో మాట్లాడు. చిన్ని, అమ్మే ఆ చెల్లి కంగారు పడుకో. అరిచింది మన చిన్ని కాదే, ఆ రేఖ. చెల్లి, చెప్పాను కదా, దాని గోళ పిచ్చెక్కిపోయి పిల్లి గాని పిలకలాగా తిరిగేస్తా ఉంది. 2 రోజులు ఇలాగే ఉంటే ఎర్రగడ్డలో జాయిన్ చేయలేమో సుమి. ఇదిగో అన్ని ఏర్పాటు చేసుకో, పిల్లలు వచ్చేస్తున్నారు. ఉంటాను. ఏం రాస్తున్నారు అత్తయ్య? రామకోటి రాస్తున్నానే. ఎందుకు? రాయండి. రామకోటి కూడా దగ్గరలో లేకుండా చేశారుగా. పాపం, రామకోటి రాసైనా మనశ్శాంతిగా ఉండండి. దానికోసం కాదే, అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ స్వామీజీకి అన్ని మహిమలున్నాయంటావా? అయ్యో, చెప్పానుగా అత్తయ్య, నెక్లెస్ ని మాయం చేశారని. ఏమో, నేను నమ్మలేకపోతున్నాను. నా పరిస్థితి అలాగే ఉంది అత్తయ్య. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థమై చావట్లేదు. ఆ కుందేళ్ళది అబద్ధమే అనుకుందాం, కానీ శ్రీరామ్ నందినిలో లేరు కదా. అవునే, నాకు అదే అనుమానం వచ్చి వెతికాను. ఎంత ఎతికినా కనిపించలేదు. మరి ఇప్పుడేమనుకోవాలి అత్తయ్య? ఆ స్వామీజీని నమ్మాలి కదా. అయినా ఎదవ పూర్తిగా వస్తే నేను చెయ్యాలి, కానీ ఇలా సగంలో వదిలేసి వెళ్ళడం ఏంటత్తయ్య? నా కర్మ కాకపోతేను. అవునే, అంత డబ్బు నీ దగ్గర తీసుకున్నప్పుడు కనీసం ఈ మాటైనా చెప్పాలి కదా. అవును కదా అత్తయ్య. చిచ్చి, అందరూ నన్ను మోసం చేసేవాళ్లే. అంతేనే, చివరికి మీ అమ్మ కూడా వాళ్ళ లిస్టులోనే చేరిపోయింది. దాన్ని నా వైపుకి తిప్పుకోవడం ఎంతసేపు అత్తయ్యా? కానీ ముందు వీళ్ల సంగతి తేల్చుకుంటానుండు. పిచ్చెక్కిపోతుంది నాకు.
ఏంటో పాపం ఇది అనుకున్నది ఒక్కసారి కూడా నెరవేరదు. నాకైతే చాలా సరదాగా ఉందండి. ఈ మంత్రగాడు రావడం, మనం బొమ్మలం కావడం భలే ఫన్నీగా ఉంది. పిల్లలుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నీకు సరదాగానే ఉంటుంది. ఏ మాత్రం తేడా జరిగినా మేడం బాట్లేం, దేనికైనా తెగిస్తుంది. నా మీద ప్రేమ కంటే మేడం మీద భయమే ఎక్కువ ఉంది మీకు. అంత లేదు. అన్నేంటి ఇంకా ఫోన్ చేయలేదు? కారు వస్తుందన్నాడు, ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూడు, కారు వచ్చిందేమో. నేను చూడు, మీరు చూడొచ్చు కదా, అక్కడే ఉన్నారు. నేనిక్కడ మనల్ని చూస్తున్నాను. ఏంటి మనల్నా? మనల్ని చూడటం ఏంటి? అదే మన బొమ్మల్ని. అలా చూస్తూ చూస్తూ మేడం కంటపడే వరకు నిద్రపోయేలా లేవు. అదిగో కారు వచ్చినట్టుంది. చీర కట్టేవగా? అయ్యో మర్చిపోయాను, కొన్నింటి కట్టుస్తాను. ఏంటిది అస్సలు అంతు పట్టట్లేదే. విఠలాచార్య సినిమాలా ఉంది. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. రేఖ, ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదే. కాస్త కాఫీ అయినా తాగురా. ఎల్లుద్రా ఎల్లు ఎల్లి కాపీని తెచ్చి ఊగిళ్ళ పోసి ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకడుతూ తాగించు. చెంచు, నువ్వు కాస్త నోరు మూసుకుని ఊరుకుంటావా? లేకపోతే ఏంటోదిరా, ఇక్కడ మనుషులు బొమ్మలైపోయి ఇక్కడ అందరూ కుమ్ములు కుమ్ములు ఎడుతుంటే నీ కోడలు కాపీలు టిఫిన్లు కాసొచ్చాయా? ఈ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో, వీళ్ళు మళ్ళీ మామూలు మనుషులు ఎప్పుడు అవుతారు? అంతా అయోమయంగా ఉందిరా దేవుడా. అమ్మా, అక్షర ఎక్కడుంది చూసావా? నా నెత్తి మీద ఉందిరా, చూడు చూడు. అది ఎక్కడున్న చోట నా పని అనుకున్నా, వెళ్ళి చూసుకోపా. అమ్మా ఆపమ్మా ఆపు, బుద్ధి గడ్డి తిని అడిగాను. చెంచమ్మ గారు, బాబు ఈ చలిలో ఆ బొమ్మల్ని అలా ఉంచకపోతే ఓ రగ్గు తెచ్చి కప్పొచ్చు కదా. ఏంట్రా ఏంట్రా ఇదంతా? నిజం చెప్పు, వీళ్ళు వీళ్ళు శ్రీరామ్ వాళ్ళే కదా? చెప్పరా, చెప్తే నేనే నిన్ను వదిలి బయటకు వెళ్ళిపోతాను. చెప్పరా. రేఖ, ఏంటి ఆ మాటలు? నువ్వు ఉండద్దయ్యా. రే వేపే, చెప్పరా. చెప్పు, చెప్పాను కదరా నేను వెళ్ళిపోతానని. చెప్పు. ముందు చొక్కా వదులు. తొక్కలో చొక్కా ఇది చిరిగితే 100 కొనిస్తాను. ముందు నిజం చెప్పు. ఏ ఒకసారి చెప్తే అర్థం కదా? నీ కళ్ళ ముందే కదా ఇదంతా జరిగింది. వదులు. మెంటల్ 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 వచ్చేస్తుంది నాకు. అసలు మీరంతా బొమ్మల్ని కూడబెట్టి మనుషుల్ని బయటకు పంపించేశారేమో అని నా డౌట్. అత్తయ్య, మీకని కనిపించారా అత్తయ్య? లేదే, నువ్వు చూడమన్నప్పుడే ఇల్లంతా వెతికాను కదా, కనిపించలేదు. నిజంగానే బొమ్మలు అయిపోయారే. మోసం చేస్తే ఒక్కళ్ళు మోసం చేయొచ్చు, ఇంటిని పాదిని ఎలా మోసం చేస్తారు చెప్పు? ఎంతకాలానికి నిజం మాట్లాడావురా? అమ్మా, అమ్మేది? పాపం ఇలా చూసి తట్టుకోలేక గదిలోనే ఉండిపోయింది జయసరమ్మ. ఎన్నడూ జయసరమ్మ కంట్లో నీటి చుక్క కూడా చూడలేదు. ఇదిగో ఈ మహమ్మారి వల్లే ఇప్పుడు ఆవిడ కంట్లో కన్నీళ్లు చూస్తున్నాను బాబు. ఏం జరుగుతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు. అమ్మా చిన్ని. ఏంటక్ష ఇది? పాయసం అండి. ఏ నీకేమన్నా పిచ్చా? ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే నీకు పాలు పాయసాలు కావాల్సి వచ్చిందా? అయ్యో నాకు కాదండి, నందినికి. ఎక్కడ ఎక్కడ గుంటూరు చెప్పలే తింగడతారా? ఎక్కడ? అక్కడ. ఇదిగో నందిని. పాపం నందినికి పాయసం అంటే ఎంత ఇష్టమో. ఇప్పుడేంటి దానికి తినిపిస్తావా? ఏంట తినిపించేది?
అసలు బుద్ధి జ్ఞానం వివేకం ఏమైనా ఉన్నాయా? పెద్ద చిన్న అన్న తేడా తెలీదా మీకు? వయసు వచ్చింది ఎందుకు? ఏం ప్రయోజనం? కాస్త మంచి మర్యాద నేర్చుకోండి. చిచి, ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేశా. నా అంచనా తప్పు కాలేదు. యే! సారీ మేడం, చూసుకోలేదు. మీ కాళ్ళు మొక్కుతా బాంచన్. కొడతారా? కొట్టండి, కొట్టండి, నో ప్రాబ్లం. బొమ్మలు చేసి నన్ను ఆడిస్తారా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. నేను మోనార్కిని, మోనార్కిని. అది కాదమ్మా, నీ మీద అలా స్వీట్ పడటంతో. పౌరుషం తన్నుకొచ్చి బయటకొచ్చావు. అవును మరి, తొక్కలో శోభనం జరిగితే అంత, జరగపోతే అంత. నీకంత అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? అది కరెక్టే. అది కాదనయ్య, అదే కరెక్ట్. అవును, అదే కరెక్ట్. అది కరెక్ట్ కాదు, తప్పు. వినండి, నా కోడలు తప్పు అంటోంది. ఏం చెప్తుందో వినండి. అమ్మా, దీని మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఏదో పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తోంది. మిస్టర్ కార్తికేయ, మీ అందరికీ నేనంటే చాలా చులకనని నాకు అర్థమైపోయింది. కానీ నాలో ఉన్న మేధస్సుని మా అత్తే గుర్తించింది. అది చాలు నాకు. ఇంతకీ విషయం ఏంటో చెప్పొదినా? తెలిస్తేగా చెప్పడానికి. చెప్తాను. చూడు శ్రీరామ్, ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. చెప్పు. అత్తయ్య మీద స్వీట్ పడినప్పుడు నువ్వు చూసావా? లేదు, కొంచెం ముందు నుంచే. అంటే నువ్వు స్వీట్ తీసుకురావడం దగ్గర నుంచి చూస్తున్నాను కదా. నేను స్వీట్ తెచ్చాను, ఆ రేఖ గిన్నెను కొట్టింది, అది వెళ్ళి అత్తయ్య మీద పడింది, రైట్? అవును. అంటే ఇప్పుడు రేఖ కావాలని అత్తయ్య మీదకి గిన్నెను విసరలేదు. గిన్నెను కొడితే వచ్చి తగిలిందంతే. అంటే ఇప్పుడు రేఖా మేడం తప్పు లేదంటావేంటి? నువ్వు రావడం తప్పంటాను. డైరెక్ట్ గా కావాలని అత్తయ్య మీదకి గిన్నె విసిరితే అప్పుడు నువ్వు కాదు, తట్టుకోలేక సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే దిగొచ్చి ఆ రేఖను చిత్తకొట్టేవాడు. థ్యాంక్ యూ. కాబట్టి ఒక్క నిమిషం నువ్వు వాగున్నట్లయితే ఈ టైంకి మీరు బెంగళూరులో హ్యాపీగా ఉండేవారు. అవును నాన్న. అరే, నేనేదో ప్లాన్లు వేయడం, మీరు చెడగొట్టడం, దాన్ని గెలిపించడం ఇక నా వల్ల కాదు. ఆ ప్లాన్లేవో మీరే వేసుకోండి. అమ్మా, అంత మాట అనకండమ్మా. వీళ్ళతో పెట్టుకుంటే అంతే సంగతులు. అంటే ఏంటండి, మా వల్ల కాదు అంటారా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా చిన్ని? అమ్మ చేశారమ్మా, ఇదే చివరి ముహూర్తం పెట్టిస్తాను, మీ ఇష్టం. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే దాని రాను వచ్చి అది వచ్చినా వచ్చేస్తుంది. నేను వెళ్తానమ్మా, మర్చిపోకండి అమ్మా, నేను వెళ్తానే.
సరేనమ్మా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు. భోంచేద్దాం. మరి రేపు చివరి ముహూర్తం కదమ్మా. జరిగి తీరుతుంది అంతే. పదండి. మేడం, నేను ఒకసారి రేఖ దగ్గరికి వెళ్ళి చిన్న వార్నింగ్ ఇచ్చొస్తాను. ఇప్పుడు ఎందుకులే నందిని. లేదు, వెళ్ళమ్మా. ఆవిడ గారికి నువ్వంటే మరీ లెక్క లేకుండా పోయింది. పదనందిని, నేను కూడా వస్తాను. శ్రీరామ్, సారీ వదినా, సారీ. పద. అబ్బ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 ా. ఆహా, చెయ్. ఎంత బాగా చేస్తున్నావే. ఆహాహా, స్వర్గం ఇంకా అడుగు దూరంలోనే ఉన్నట్టుందే. అబ్బ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 ా. ఏ అమ్మడో నాకు కనపట్లేదా? ఎదురుగుండానే ఉంటదంట. యొద్దవ ఎటకరాలు మాని పంచుడవే ముసల్దానా. ఏంటి ముసలానా? అమ్మడో, నువ్వు పెట్టి టెన్షన్ కి వీపు పెరిగిపోయి ఇలా తయారని గాని అప్పట్లో మా ఊర్లో అందరూనే జమ్ములా ఉంటాను అనేవారు తెలుసా? ఎవరిని? నిన్నే? అవును, నన్నే. పొద్దే పాపం, ఆవిడింకా హ్యాపీగా బతికే ఉంది. ఇంకా కొద్ది రోజులైనా బతకనివ్వు. గుంటూరు జీవితం సర్వనాశనం అయిందన్న ఆనందాన్ని కాసేపైనా ఎంజాయ్ చేయనివ్వే. ఇలాంటి మాటలు మాట్లాడుకో. కానీ ఏంటి చిన్న ఎడుకొచ్చావు? వెళ్ళమ్మా. ఈ గదిలో గాలి సోకనా గాని ఈ ఇంట్లో ఉన్న కుళ్ళు కుతుంతరాలు నీకు అబ్బెత్తాయి. వెళ్ళందిని. అచ్చరమ్మా, నువ్వు వెళ్ళిపో. ఏంటే కుట్రలు కుతంత్రాలు నేను చేశానా? మీరు కదూ? ఆ కనికట్టు వెధవడు ఒకరిని తీసుకొచ్చి కుట్ర పనిందెవరు? మీరు కదూ? ఏమి గుంటూరు, బాగా డిసప్పాయింట్ అయినట్టును? మీ కంటిని మీ వేలితోనే పొడుచుకున్నారు కదే. ఈవిడ గారేమో పాయసం అని ఓవర్ యాక్షన్ చేయడం, నీ మొగుడేమో ఓవర్ ఎమోషన్ అయిపోయి బయటికి రావడం. శభాష్. చూస్తుండు, ఇల్లు అలగ్గానే పండగ కాదు. మార్బుల్ ఫ్లోరింగ్ దగ్గర అలకడం లాంటి పేడ సామెతలేంటే? ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఏదో ఈసారి మా పొరపాటు వల్ల జరిగిందే తప్ప నీ గొప్పతనం వల్లే జరగలేదు. బాగా చెప్పవచ్చురమ్మా. ఏదో నువ్వు గెలిచావని సంబరపడిపోకు. అవును, ఒకే ఒక్కరోజు ఇంకా మిగిలుంది. రేపు నువ్వు ఓడిపోతున్నావు, ఇది ఫిక్స్. అబ్బా చా. ఈ రేఖ అనేది గూగుల్ నెట్వర్క్ లాంటిది, ఎవ్వరు తప్పించుకోలేరు. ఏ తింగరి, వెళ్ళి మీ ఫేవరెట్ అత్తకు చెప్పు నాతో కాంప్రమైజ్ అవ్వమని. లేకపోతే రేపు ఒక్కరోజే ఉంది. ఆ టెన్షన్ లో బీపీ షుగర్ వచ్చి హాస్పిటల్ పాలవ్వగలరు. ఇంకొకసారి గనక నువ్వు మేడం నీ ఏమన్నా అన్నావనుకో, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను. ఒక్కసారి కదే 100 సార్లు అంటాను. ఊరుకొచ్చింది దీంతో మీకెందుకు? దీంతో పడలేమా? మీరు వెళ్ళిపోండి. దిక్కున్న చోట కాదే, రేపు మేడం గారు గెలుస్తారు, అప్పుడు